ఇజ్రాయెల్‌లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల పైన ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. సో, ఈ దాడుల కారణంగా ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీల నుంచి విషవాయువులు కూడా వెలువడుతున్నట్లుగా అక్కడి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇరాన్ చేసిన ఈ దాడులు ఏ స్థాయిలో ఉన్నాయి? ఈ కెమికల్ ఫ్యాక్టరీల నుంచి నిజంగా విషవాయువులు వెలువడుతున్నాయా? అక్కడ మీడియా దీనికి సంబంధించి ఎటువంటి వార్తలు ప్రచారం చేస్తుంది? అండ్ ఈ దాడుల్లో ఇప్పటివరకు ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు? ఎంతమంది గాయపడ్డారు? అక్కడి నుంచి ఎటువంటి వార్తలు వస్తున్నాయనేది కంప్లీట్‌గా దీని గురించి ఒకసారి చూద్దాం. సో, నెల రోజుల నుంచి కూడా ఇరాన్‌కి, ఇజ్రాయెల్, అమెరికాకి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. అటు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు చేస్తుంది. ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ మీద, అలాగే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద దాడులు చేస్తుంది. అలా యుద్ధం అనేది రోజు రోజుకి ఎస్కలేట్ అవుతూ వస్తుంది గానీ, ఎక్కడా కూడా తగ్గుముఖం అయితే పట్టట్లేదు. శాంతి చర్చలు అంటున్నారు గానీ, ఆ చర్చలు ఎక్కడి వరకు వచ్చాయో కూడా తెలీదు. ఆ నేపథ్యంలో నువ్వా నేనా అన్నట్టుగా ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య ఒక పోరైతే చూస్తూ ఉన్నాం. అటు ఇజ్రాయెల్ వార్నింగ్‌లు ఇస్తుంది, అమెరికా వార్నింగ్‌లు ఇస్తుంది ఇరాన్‌కు. ఇటు ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా అటు అమెరికాకు, ఇజ్రాయెల్‌కు కూడా వార్నింగ్‌లు ఇస్తున్న సందర్భాలే చూస్తున్నాం. అలా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం, దేశాల్ని తీవ్ర స్థాయిలో ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం చేసే విధంగా ఈ దాడులు చేయడం అయితే జరుగుతూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఇరాన్ దాడులైతే ఇజ్రాయెల్ మీద చేయడం జరిగింది. అది కూడా ఎక్కడంటే సౌత్ ఇజ్రాయెల్‌లోని రమత్ ఓహావ్ ఇండస్ట్రియల్ జోన్‌లో ఉన్న ఒక కెమికల్ ఫ్యాక్టరీ మీద కొన్ని క్షిపణులతో అయితే దాడులు చేయడం జరిగింది. సో, ఆ క్షిపణులతో దాడులు చేయడంతో అది ఆల్రెడీ కెమికల్ ఫ్యాక్టరీ కారణంగా ఇంకా ఎక్కువగా భారీగా అక్కడ పేలులైతే సంభవించాయి. సో, ఇది కెమికల్ ఫ్యాక్టరీ అయిన నేపథ్యంలో దీని నుంచి ఏమన్నా రసాయన అంటే విషవాయువులు రిలీజ్ అవుతాయేమో అన్న అనుమానాలు కూడా ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. సో, అందుకోసమే ఇది బెర్షెబా అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. ఆ బెర్షెబా ప్రాంతంలో అండ్ దాని చుట్టుపక్కల ఉన్న నివాసితులందరినీ కూడా అక్కడి నుంచి వెకేట్ చేసేస్తున్నారు. సో, ముందు జాగ్రత్త చర్య కొద్దీ అక్కడ ఎటువంటి విషవాయువులు ఏమన్నా లీక్ అయితే వీళ్ళెవరికి కూడా ప్రమాదం కలగకుండా ఉండేందుకు వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ అయితే చేసేస్తున్నారు. సో, ఇంకాస్త దూరంలో ఉన్న వాళ్ళకి కొంత జాగ్రత్తలు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ దాడి కారణంగా ఈ బెర్షెబా ప్రాంతంలో దాదాపు ఇప్పటివరకు 4 మెంబర్స్ గాయపడ్డారని చెప్పేసి అక్కడ లోకల్ మీడియా ప్రచారం అయితే చేస్తూ ఉంది. అయితే ఇజ్రాయెల్ అత్యవసర సేవల సంస్థ మాగెన్ డేవిడ్ ఆడోవ్ మాత్రం లేదు 9 మంది గాయపడ్డారు. 5గురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళంతా చికిత్స తీసుకుంటున్నారని చెప్పేసి ఒక ప్రకటన అయితే ఇచ్చారు. సో, ఇలా 9 మందైతే ఈ అటాక్‌లో గాయపడ్డట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ దీనికంటే ఎక్కువ మెయిన్ ప్రాబ్లమ్ అంటే ఈ కెమికల్ ఫ్యాక్టరీ కావున ఇప్పుడు దాని మీద దాడులు జరిగాయి కావున ఇదేమన్నా విషవాయువులు రిలీజ్ అవుతాయా? ఆ విషవాయువులు రిలీజ్ అయితే ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఇప్పుడు ఇజ్రాయెల్‌కు పట్టుకున్న టెన్షన్ అని కూడా చెప్తున్నారు. సో, అందుకోసం అని చెప్పేసి ఈ విషవాయువులు గనుక లీకేజ్ అవుతే పర్యావరణానికి అలాగే ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు వాటిల్లక తప్పదు. సో, దీన్ని కంట్రోల్‌లో తెచ్చేందుకే ఆ బెర్షెబా ప్రాంతంలో ప్రజల్ని వెకేట్ చేసేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తూ ఉన్నారు. అదేంటంటే ఆ బీర్షెబాతో పాటు ఆ సమీప ప్రాంతంలో ఉన్న ప్రజలందరికి కూడా ఇళ్లల్లోనే ఉండాలని చెప్పేసి కిటికీలు, తలుపులు మూసేయాలని చెప్పేసి సూచనలు కూడా చేయడం జరిగింది. సో, ఆహ్, అధికారులు ఆ విధంగా మొత్తం కూడా వాళ్ళని అక్కడ మొత్తం వెకేట్ చేసేసి దూరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా జాగ్రత్తలు పాటిస్తూ అక్కడే ఉండాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో, అలాగే ఎయిర్ కండిషనర్‌లను కూడా ఆపేయాలని చెప్పేసి సూచనలు చేశారు. అంటే ఈ విషవాయువులకు ప్రజలు ఎఫెక్ట్ కాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు ఇజ్రాయెల్ వాళ్ళైతే తీసుకుంటూ ఉన్నారు. సో, ఈ విధంగా కెమికల్ ఫ్యాక్టరీల మీద దాడులు చేయడం అనేది ఆహ్, ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఆ ఫ్యాక్టరీ ధ్వంసం అవ్వడమే కాకుండా దాని నుంచి లీకేజ్ అయ్యే విషవాయువులు ఎక్కువ కాలం ఆ ప్రజల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. పర్యావరణం మీద చూపిస్తుంది. అది దీర్ఘకాలికంగా కూడా దాని ఎఫెక్ట్ అయితే చాలా ఉండే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. సో, ఎందుకంటే విషవాయువులకు అటువంటి ఇది ఉంటుంది కాబట్టి. సో, ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఇరాన్ చేసిన ఈ దాడుల వల్ల అటు ఒక టెన్షన్‌లో అయితే ఇజ్రాయెల్‌తో ఉండడం జరిగింది. ఇజ్రాయెల్ కూడా ఏం తక్కువ లేదు. ఇటుపక్క దాడులు చేస్తూ ఉంది. సో, ఇక్కడ కూడా ఆహ్, ఇరాన్‌కు చెందిన కొన్ని ఆయిల్ కావచ్చు, ఫ్యాక్టరీల మీద వీటి మీద వాటి మీద దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ కూడా ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ కూడా రేడియేషన్ ఏమన్నా లీక్ అవుతుందా అన్న డౌట్స్ కూడా చాలా ఎక్స్‌ప్రెస్ అయ్యాయి. సో, ఇరాన్‌లో ఒకవేళ రేడియేషన్ లీక్ అయితే అది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా అటువంటి వార్తలు కూడా ప్రచారం జరిగిన విషయం కూడా మనం చూసాం. సో, అలా మొత్తం పర్యావరణానికి లేకుంటే ప్రజారోగ్యాలకి ఈ విషవాయువులు ఈ రేడియేషన్ అనేది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో మనం చూసాం. అంటే అది దీర్ఘకాలికంగా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. అటువంటి తరుణంలోనే ఇప్పుడు ప్రజల్లో కూడా ఒక భయమైతే పట్టుకుంది. సో, మరి యుద్ధం ఎప్పుడు ఆగుతుందా అన్న డౌట్ అయితే చాలా మందిలో ఉంది. సో, ఇటువంటి భీకరమైన దాడులు చేసుకోవడం, ఆ ఫ్యాక్టరీల మీద ఆహ్,
వీటి మీద దాడులు చేయడం వలన ఈ విషవాయువులు ఇవన్నీ కూడా ఎక్కువగా రావడం ఇవైతే చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తూ వస్తున్నాయి. సో ఇప్పటివరకైతే లీక్ అవ్వలేదని చెప్తున్నారు ఎటువంటి విషవాయువులు. మున్ముందు లీక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అది డ్యామేజ్ అయిపోయింది అని చెప్పేసి వార్తలొస్తున్నాయి. ఇప్పుడు దాన్ని కంట్రోల్‌లోకి తెచ్చేందుకు అక్కడ ఇజ్రాయెల్ అధికారులైతే కష్టాలైతే పడుతున్నారు. మరి దాన్ని కంట్రోల్‌లోకి తెచ్చి విషవాయువులు లీక్ కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. సో మరి ఇలా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఈ రకంగా జరుగుతుంది. నువ్వా నేనా అన్నట్టుగా జరుగుతుంది. సో ఇప్పటివరకు కూడా ఈ క్షిపణులతో వైమానిక దాడులు మాత్రమే చూసాం మనం. ఇప్పుడు మున్ముందు భూతల దాడులకు కూడా అటు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద చేయబోతున్నాయని వార్తలు కూడా వినిపించాయి. ఇంతకుముందే వాళ్ళు అంటే ఒక 50,000 సైన్యాన్ని ఆ కార్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా పంపించబోతుందని వార్తలొచ్చాయి. అంటే కార్గ్ ఐలాండ్ మీద పట్టు సాధిస్తే ఇరాన్ తన కంట్రోల్‌లోకొస్తుంది, తన ఆధీనంలోకొస్తుందని అమెరికా ఫిక్స్ అయిపోయింది. ఆ నేపథ్యంలోనే వాళ్ళు ఆహ్, ఈ విధంగా సైన్యాన్ని పంపించి భూతల దాడులకైతే పాల్పడబోతున్నారని వార్తలొచ్చాయి. దానికి ఇరాన్ కూడా ధీటుగా సమాధానం ఇచ్చింది. అంటే వార్నింగ్ ఇచ్చిందని చెప్పుకోవాలి. పేపర్ ప్రకటన ఇచ్చింది. వెల్కమ్ టు హెల్, అంటే మీరొస్తున్నారు గదా! అమెరికా సైనికులు మా దేశంలోకి, మీకు నరకానికి స్వాగతం, మిమ్మల్ని శవపేటికలో పెట్టి పంపిస్తామని జెప్పేసి అలా ఒక వార్నింగ్ కాల్ ఇచ్చింది. అలాగే ఆహ్, ఇరాన్‌కి చెందిన ఒక అధికారి ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తారు. ఒకవేళ మీరు భూతల దాడులకు పాల్పడితే ఈ కార్గో ఐలాండ్ దగ్గర మీ సైన్యాన్ని దించితే పర్షియన్ గల్ఫ్ షార్క్‌లకు మిమ్మల్ని ఆహారంగా వేస్తామని జెప్పేసి అటువంటి వార్నింగ్ కాల్ ఇచ్చారు. సో ఇలా ఈ యుద్ధం అనేది ఇంకా ఎస్కలేట్ అవుతూనే వస్తుంది. సో విపరీతంగా ఆర్థికంగా, పరంగా నష్టాలైతే అన్ని దేశాలు కూడా చూస్తున్నాయి. ఇంకా మిగతా దేశాల మీద కూడా ఈ వార్ ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంది. సో అటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కావచ్చు, లేకుంటే ఇతర దేశాలు కావచ్చు, చాలా ఎఫెక్ట్ అయితే ఈ వార్ వల్ల గురవుతూ ఉన్నాయి. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో ఇప్పుడే చెప్పలేము గానీ, సో ఇది ఇంకా కంటిన్యూ అవుతే మాత్రం ప్రపంచం అయితే ఒక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎల్‌పీజీ గ్యాస్ సంక్షోభం చూస్తున్నాం. హార్మోజ్ జలసంధిని మూసేయడం వలన ఇరాన్ శత్రు దేశాలకు ఏవిటికి కూడా అది ట్రాన్స్‌పోర్ట్ అనేది లేదు. సో మునుముందు ఇంకా పెరిగితే ఇంకా ఎక్కువ సంక్షోభాన్ని ఫేస్ చేయాల్సొస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇలా ఈ యుద్ధానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందనేది అందరూ కూడా ఎదురు చూస్తున్న అంశం. సో ఇలా దాడులైతే చేసుకుంటూ ఉన్నారు. ఇలా ఇజ్రాయెల్‌లోని ఒక ఫ్యాక్టరీ మీద దాడులు చేయడం వలన 9 మంది గాయపడ్డారు. సో ఈ గాయపడ్డం కంటే ఎక్కువగా అక్కడ విషవాయువులు ఎక్కడ రిలీజ్ అవుతాయన్న ఒక భయమైతే పట్టుకుంది. మరి దాన్ని ఎలా కంట్రోల్‌లోకి తెస్తారో చూడాలి. సో మరి యుద్ధం ఎప్పుడు ఆగుతుందనేది కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి దానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది.